శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇంకోటి సార్ దారుణమైన విషయం, ఇప్పుడు ఇంత జరిగింది కదండి. ఇంత జరిగితే రియాక్షన్ ఏంటంటే జంతుకోవు లేదు కదా, పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలి, లేకపోతే ఇంకొకటో. అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం పక్కన పెట్టేద్దాం, అసలు ఆ రాజకీయంలో ఎవరున్నారో పక్కన పెడదాం. ఓన్లీ హిందువుల మీద అనేదే టాపిక్ తీసుకుంటే ఈ వీడియోలు చేసిన వాళ్ళు కూడా హిందువులు ఉన్నారండి. జంతుకోవు కలవలేదంటున్నారు. అసలు కెమికల్ నేను రెగ్యులర్ గా డ్రామాలన్నీ చూస్తున్నాను. వాళ్ళతో పోలిస్తే పార్టీలు చేస్తున్నవి చేసిన వాళ్ళతో పోలిస్తే వీళ్ళు ఎంత ఎంత దుర్మార్గం అండి వీళ్ళది. అదే దురదృష్టం. అదే డబ్బు ఎక్కడ దాకా కాంట్రాక్టర్ పనుల్లో డబ్బు సంపాదించుకుంటున్నారు, లేకపోతే ఇంకో చోట డబ్బు సంపాదించుకుంటున్నారు. అట్లీస్ట్ గుడినన్నా ఉంచదా? మిగతా మతాల వాళ్ళు మన 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 ధర్మం గురించో, మన మతం గురించో, మన మతస్థుల గురించో, హిందువుల గురించో ఏం మాట్లాడతారు తెలుసా స్వామి? మనకి సిగ్గు అనిపిస్తుంది. ఓకే, ఏం చేస్తారా మీ హిందువుల కంట్రిబ్యూషన్ ఏమిటి? మా క్రిస్టియన్స్కి ఒక కంట్రిబ్యూషన్ ఉంది. ప్రతి వారం మేము గుడికి వెళతాం, మేము చదువుతాం బైబిల్, మేము ఆలోచిస్తాం, ఆచరిస్తాం, రియాక్ట్ అవుతాం. ముస్లిమ్స్ కూడా అదే అన్నారు, మేము రియాక్ట్ అవుతాం, మేము ఆలోచిస్తాం, మేము ఎక్కడా వదిలిపెట్టాం మాట్లాడతారు. ఇవేవి హిందువులు మాట్లాడరండి. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మేము ఇలా మాట్లాడతాం, మీరు సంపాదించే డబ్బుని కన్స్ట్రక్షన్స్ మీద పెడతారు, మీకు అంతకంటే మీకు ఏమైనా ఐడియాలజీ తగలడిందా అని అడిగాడండి ఒక ఛానల్లో కూర్చున్న ఒక ముస్లిం. సిగ్గు అనిపించింది. నిజమే కదా అనిపించింది, సిగ్గు అనిపించింది. డబ్బు సంపాదిస్తే మీరు ఏం చేస్తారు? అంతే, బాగా సంపాదిస్తే ఒక గుడి కడతారు. ఆ గుడి కాన్సెప్ట్ ఏమిటో కూడా తెలియదు నీకు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఎవని పాపపుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. అసలు గుడి కాన్సెప్ట్ తెలుసుకుంటే ప్రతి ఒక్కడు జ్ఞాని అవుతాడండి. ప్రతి ఒక్కడు సామాజిక బాధ్యత కలిగి ఉన్న మంచి మనిషి అవుతాడండి. ఆ గుడి అనే కాన్సెప్టే తెలియదు మనకి. గుడి కాన్సెప్ట్ ఏంటో తెలుసా స్వామి? ఊరికే గుడికి వెళ్తాం, కాళ్ళు కడుక్కోవటం, హుండీలో ఇంత వేయటం, స్వామిని దర్శించుకోవటం, వాళ్ళు పెట్టిన తీర్థప్రసాదాలు తినేసేయటం, ఓ పావుగంట అక్కడ కూర్చొని మనశ్శాంతి వచ్చిందనుకోవటం. ఈ వారం అయిపోయింది. అదే తిరుమలలో కనుక బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, నేను ఎల్వన్లో వెళ్ళాను, పలానా మినిస్టర్ తెలుసు. ఎంత నాన్ సెన్స్ అండి ఇది. నీకోసం నిలబడలేదు అక్కడ. నువ్వు వెళుతున్న ధర్మ మార్గాన్ని ఆశీర్వదించడం కోసం ఉన్నాడు పరమాత్మ అక్కడ. నువ్వు చేసే చెత్త చెదారం పనులన్నింటిలోనూ అతను భాగస్వామిగా నిలబడడం కోసం లేడు అక్కడ. నేను 1000 కోట్లు సంపాదించాను కాబట్టి నీ కిరీటం చేస్తాను. వాడు చూడని కిరీటాలా? వాడు సర్వశక్తి సంపన్నుడు. దేవుడు అంటే అర్థం ఏమిటంటే ఇవ్వగలిగేవాడు, తీసుకునేవాడు కాదు. తీసుకునేవాడు బెచ్చగాడు, తీసుకునేవాడు జీవుడు. ఇవ్వగలిగేవాడు మాత్రమే దేవుడు. నువ్వు కూడా దేవుడు కావాలంటే సమాజం నుంచి తీసుకునే స్థితి నుంచి ఇచ్చే స్థితికి ఎదుగు. అప్పుడు దైవం నిన్ను అనుగ్రహిస్తాడు, అప్పుడు దైవం ఆనందిస్తాడు. వీడు నేను ఒకటేరా, నువ్వు వచ్చాయి, ఇంకా అక్కడ అక్కర్లేదు, భూలోకంలో నా దగ్గరకు వచ్చాయి అంటాడు. దాని పేరు శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షము. ఇది తెలియక ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఎక్కడన్నా సనాతన ధర్మమో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనం అది విందాం, విని దాన్ని అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం. దాన్ని మన తర్వాత వాళ్ళకు కూడా పంచి పెడదాం. ఇదిరా నాయన గుడి కాన్సెప్ట్. ఇది ఊరికే ప్రదక్షిణాలు చేయడం కోసం కాదు. మహా అయితే రోడ్డు మీద వాకింగ్కి, గుడి చుట్టూ ప్రదక్షిణాలకి ఏమీ తేడా లేదు. నీకు భక్తి లేకపోతే అది చెప్తున్నాడు పరమాత్మ. భక్త్యాతు అనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. విశ్వరూప విశ్వరూప దర్శనం చేసుకున్న అర్జునుడు, పరమాత్మ ఏంటిది ఇది, ఇంత భక్త సులభుడవై నా మీద ప్రేమతో నన్ను సఖుడు అని కూడా పిలిచావు, నాకు ఏడుపు వస్తోంది, నీ పాదాల దగ్గర కూర్చునే అర్హత ఉందా నాకు? అసలు నిన్ను చేరుకోవాలంటే, నీ అనుగ్రహం తీసుకోవాలంటే నాకు ఉండవలసిన అర్హత ఏంటి స్వామి? మానవులకు ఉండాల్సిన అర్హత ఏంటి స్వామి చెప్పు అంటే పరమాత్మ చెప్తున్నాడు, భక్త్యాతు అనన్యయా శక్యః. అనన్యమైన భక్తి చేత మాత్రమే సాధ్యం. వేద యజ్ఞ దాన తపశ్చర్యాది పుణ్యకర్మల చేతను దర్శింప శక్యముగాని ఈనా విశ్వరూపమును మనుజలోకములో నీవు తప్ప మరెవ్వరునూ దర్శింపలేదు, ఎవ్వరికీ నేను దర్శనమివ్వలేదు అన్నాడండి. అని దర్శనమిచ్చిన అర్జునుడితో మానవుడికి తనను చేరడానికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏమిటో చెప్తున్నాడు.
అంతేగాని వీళ్ళు వెళ్ళి నువ్వు హుండీలో ఎంత వేసావు, ఓ అంత వేసావు అయితే నిన్ను అనుగ్రహిస్తాను అనడానికి రెడీగా లేడు. వాడు అంత చీపు సైకాలజీ కాదు. అదేమిటో తెలుసుకోగలగాలి. అది తెలుసుకోవడానికే నీకు పరమాత్ముడు అందించిన వేదాల సారాంశమైన, ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీత. అక్కడ దాకా వెళ్ళాలి. ఏంటి కాన్సెప్ట్? అప్పుడు ఒక చాగంటి వారు మాట్లాడుతున్నదో, ఒక గరికపాటి వారు మాట్లాడుతుందో, మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నావో కాసేపు వింటే ఇదే ఆ కాన్సెప్టు. అది ఏమీ లేకుండా, లోపల భక్తే లేకుండా తిరుపతి వెళ్తున్న యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. తిరుపతి వెళ్తున్నావంటే భక్తుడిగా వెళుతున్నావా, పర్యాటకుడిగా వెళుతున్నావా? ఒక్కొక్కడు మాట్లాడుతుంటాడు చూడండి. నేను లాస్ట్ ఇయర్ మున్నార్ వెళ్ళాను, కేరళ 1 వీక్ నా భార్య బిడ్డలతో ఎంజాయ్ చేశాను. అంతకుముందు గోవా వెళ్ళాను, ఎంజాయ్ చేశాను. ఈసారి వారం రోజులు లీవులు వస్తున్నాయి. మా ఆవిడేమో ఈసారి తిరుపతి వెళదామండి అంటోంది. అంటే జస్ట్ లైక్ దట్ తిరుమల, తిరుపతి దైవ దర్శనం అంటే జస్ట్ లైక్ గోవా వెళ్ళినంత, జస్ట్ లైక్ మనశ్శాంతి కోసం వెళ్ళినంత మనశ్శాంతి వచ్చేస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? వాడు ఇవ్వాలి కదా, ఇస్తాడా? నీ క్యారెక్టర్ని చూసి కదా ఇచ్చేది. అసలు నీ క్యారెక్టర్ ఏమిటి, నీకున్న అర్హతలు ఏమిటి? ప్రతిదానికి అర్హత సాధిస్తున్నావు కదా. ఉద్యోగానికి వెళ్తున్నారు స్వామి, ఏంటి నీ అప్లికేషన్ ఇవ్వు అంటున్నాడు. ఉద్యోగానికి వెళ్ళగానే నీకు అప్లికేషన్, నీకు జాబ్ ఇచ్చేయట్లేదు, నీ అప్లికేషన్ చూసి ఇస్తున్నావు. దట్ షోస్ యువర్ నేచర్, యువర్ ఇంటలెక్చువాలిటీ, యువర్ క్వాలిఫికేషన్, యువర్ ఎబిలిటీస్. ఇక్కడ మాత్రం దేవుడు మాత్రం నీ దగ్గర డబ్బు ఉంటే నీకు ఏది కావాలో మోక్షం కూడా డబ్బుతో కొనేసుకుంటావా? ఇది తెలుసుకుంటే హిందువులు దేవుడి పట్ల భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి ఏమిటి? దేవుడితో స్నేహం చేయడం కోసం. మనిషిని ఇష్టపడితే దాని పేరు ప్రేమ. మనిషి దైవాన్ని ఇష్టపడితే దాని పేరు భక్తి. కాబట్టి ఆయనతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడానికి ఆయన క్వాలిఫికేషన్స్ ఏమిటో చెప్తున్నాడు. ఆయన పట్ల భయం కూడా ఉండాలన్నా. ఎందుకని? ఏ పని చేస్తే దాని తాలూకు ఫలితం ఆయన ఇస్తాడు. కర్మఫల పరమాత్ముడి పేరేమిటి? కర్మఫల ప్రదాత. ఏ పని చేస్తున్నావు, మంచి పని చేయి, ఇస్తాడు, ఇచ్చేశాడు. చెడ్డ పని చేయి, దానికి ఇస్తాడు. రెండు నీ అకౌంటే. ఇందాక చెప్పింది అది. నాదత్తే కస్య చిత్ పాపం అని. ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. పాపం నీ అకౌంటే, పుణ్యము నీ అకౌంటే. రెండిటికి ఫలితాలు నువ్వే అనుభవించి తీరాల్సిందే. ఈ పాపాన్ని పుణ్యంతో కొనాలని అనుకుంటే వర్కౌట్ కాదు. సుమారుగా 60 లక్షల కెమికల్ ఇప్పుడు ఒక 20 కోట్లు లేకపోతే 30 కోట్ల మంది జనాభాల్లోకి వెళ్ళిపోయిందండి, బాడీలోకి. ఒక రకంగా ఇది బయోవార్ అని కూడా ఇంకొక కొంతమంది వాదన నేను వింటున్నానండి. ఇవన్నీ అంటే మన దానికి చాలా భయంకరమైన విశ్లేషణలు కూడా ఉంటాయి. కానీ వీటన్నిటికీ నేను మీ అంజిబాబు గారు, మీ ట్రీ మీడియా నుంచి నేను ట్రూగా నేను ముందు ప్రభుత్వాలను కోరుకుంటుంది ఏమిటంటే, ఇది చిన్న విషయం కాదు. ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా పవర్ఫుల్. ఎందుకు పవర్ఫుల్ అంటున్నానంటే, ఇంతకాలం ఈ పొలిటికల్ హిస్టరీలో సనాతన ధర్మం గురించి ఎంక్వైరీ చేసి దాని గురించి మాట్లాడి దానికి ఒక ట్రస్ట్, దానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలని స్టేజ్ మీద మాట్లాడిన తొలి పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన దీని గురించి చాలా సీరియస్గా తీసుకోవాలి. అవసరమైతే ఇప్పుడు ఆయన కాషాయ అట్లా ఏమంటారు, ఆ జుట్టు, ఆ కొప్పు పెట్టుకుని, ఆ కాషాయంలో ఆ బొట్టు పెట్టుకుని, హనుమత్ సేవలో తరించి అంత ఉన్నప్పుడు రియాక్షన్ మామూలు కాదు. అది ఇక నిన్నన్నట్టే. నువ్వు విన్నావంటే నిన్నన్నట్టే, నేను విన్నానంటే నన్నన్నట్టే. పైగా మనకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఏలుబడిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు పరిపాలకులు. దానికి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటుంది గీత. ధర్మాన్ని అనుష్ఠించడం అంటే అధర్మాన్ని ఎదుర్కోవటం కూడా ధర్మాన్ని అనుష్ఠించడంలో భాగమే. అది వాళ్ళు ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకోవాలి. హిందువుల తరఫు నుంచి, సనాతన ధర్మీయుల తరఫు నుంచి, హిందువుల తరఫు నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకని దానికి ఇంతగా దాన్ని రియాక్ట్ కాకపోతే ఇంకేమిటి మీరు ధర్మాన్ని కాపాడినది? అప్పుడు ఏంటంటే మైక్ ముందు మీరు స్పీచెస్ ఇవ్వడానికి వచ్చేసి వెళ్ళిపోయినట్టు అయిపోలేదు, ఒక ఎపిసోడ్ మేము చూసినట్టు అయిపోలేదు. ఇప్పుడు ఇంకో డౌట్ వస్తుంది సార్. అసలు శ్రీవారి దగ్గర ఏదైతే వీళ్ళు భక్తులు సమర్పించారో, ఏది బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, అసలు వాటికి లెక్కలు ఉన్నాయా? ఇప్పుడు ఒరిజినల్ బంగారమే ఉందా? ఎంత చేశారంటే, ఏది ఒక కెమికల్తో లడ్డూలు తయారు చేసి ప్రసాదాలుగా ఇచ్చారంటే,
అసలు అక్కడ ఉన్న వజ్ర కిరీటాలు కావచ్చు, అది కూడా లేకపోతే ఇంకోటి కావచ్చు. ఇది చాలా పెద్ద పెద్ద టాపిక్స్ అండి ఇవి. ఆ? చాలా మంది హిందువులకి చాలా మంది ఇప్పుడు ఇది ఒక్కటి తవ్వితే అన్ని బయటకు వస్తాయని ఉమ్. ఒక్కడు రియాక్ట్ అవ్వడం మొదలెడితే మొత్తం ప్రపంచం అంతా దీన్ని అంటుకుని దావానలాగా వ్యాపించి ప్రతివాడు రియాక్ట్ అయ్యే రోజులు అతి దగ్గరలో ఉన్నాయనిపిస్తోంది. ఇది కూడా చాలా, మీరు కంచిలో బల్లి ఎలా అయితే అవును. మొదట్లో బంగారందే ఉండేది, అవును, ఇప్పుడు పైన పూత వరకే మిగిలింది, అది ఎవడో ఎత్తుకుపోయాడు ఎగ్జాక్ట్. అనేది ఎట్లయితే ఇప్పుడు వార్తలు వస్తున్నాయో, అవును. ప్రతిదీ తవ్వితే వస్తుంది చూడండి. అవును. అది ఎక్కడ దాకా పోయిందంటే చరిత్రలను తవ్వుతూ వెళితే నిజంగా ఈ స్వాతంత్ర సముపార్జనలో తన ప్రాణాలు సైతం అర్పించిన వాడు, ప్రాణాలు తృణప్రాయంగా పెట్టి అని విపరీతంగా పబ్లిసిటీ చేసేసిన మహాత్మా గాంధీని కూడా ఇవాళ జనాలు ఆయన వల్లే, వాళ్ళ వల్లే, వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్లే, వాళ్ళకి ముందు చూపు లేకపోవటం వల్లే ఇవాళ భారతదేశం ఇంత అభద్రత స్థితిలో ఉంది అని వాళ్ళ ప్రపంచం మాట్లాడుకుంటున్న స్థితి తవ్వుతున్నారు. ఇంకా ఎన్ని మనం వింటాము.